వెల్కమ్ టు కైటు మీడియా. తెలంగాణలో మున్సిపల్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జీహెచ్ఎంసీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణలో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతుంది. అయితే రాష్ట్ర విభజన నాటి నుంచి తెలంగాణలో సెంటిమెంట్ రగిల్చిన బీఆర్ఎస్ బలపడగా టీడీపీ, కాంగ్రెస్ కనుమరుగైంది. అయితే వరుసగా 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషిస్తుండగా కాంగ్రెస్ అధికారంలో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే 12 ఏళ్ల తర్వాత తెలంగాణలో టీడీపీకి రెడ్ కార్పెట్ పడిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇక ఆ పార్టీ పుంజుకునేందుకు అవకాశం ఏర్పడిందా అంటే అవుననే సమాధానమే సర్వత్రా వినిపిస్తుంది. పార్టీ పరంగా ఇప్పటి వరకు తెలంగాణలో పుంజుకునేందుకు ఎంత ప్రయత్నించినా గతంలో బీఆర్ఎస్ పార్టీ అడ్డంకులు సృష్టించిందనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు టీడీపీలో బలమైన నాయకులు ఉండగా వారిని విభజించి పాలించు అన్నట్టుగా కేసీఆర్ తన పార్టీలో చేర్చుకున్నారు. నాటి నుంచి తెలుగుదేశం పార్టీ అంటే తెలంగాణకు వ్యతిరేకమన్న ప్రచారం చేస్తూ బీఆర్ఎస్ పార్టీ టీడీపీని పూర్తిగా అణిచేసే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ పార్టీ కేడర్ను కాపాడుకునేందుకు చంద్రబాబు సహా పార్టీ నాయకులు కృషి చేశారు. త్వరలోనే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న వేళ ఇప్పుడు మరోసారి తెలంగాణలో టీడీపీ విస్తరించేందుకు అధికారికంగా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా టీడీపీని ఆహ్వానించారు. అయితే ఆయన ఉద్దేశం ఏదైనా పార్టీ విస్తరణకు మాత్రం మార్గం సుగమం చేసుకోవడం గమనార్హం. బీఆర్ఎస్ నాయకులను ఎండగట్టాలని, ఆ పార్టీని భూస్థాపితం చేసేందుకు టీడీపీ నాయకులు నడుం బిగించాలని కూడా రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇది ఒక రకంగా టీడీపీకి వెన్నుదన్నుగా మారుతున్న వ్యవహారం. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీఆర్ఎస్ కు ప్రధాన ప్రత్యర్థిగా ఉండగా ఇప్పుడు కాంగ్రెస్ తో పాటు టీడీపీని కూడా బీఆర్ఎస్ కు ప్రధాన ప్రత్యర్థిగా మార్చే ప్రయత్నం రేవంత్ చేస్తున్నారు. తద్వారా సీఎం రేవంత్ రెడ్డి తన స్వీయ ప్రయోజనం చూసుకుంటున్నారన్న వాదన ఉన్నప్పటికీ పరోక్షంగా టీడీపీ ఎదుగుదలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రాధాన్యం ఇస్తున్నారన్న సంకేతాలు ఇచ్చినట్లయింది. పైగా అడ్డులేని వ్యవస్థ కూడా సహకరించనుంది. ఇది టీడీపీకి అన్ని విధాలా సహకరించే అంశం. ఎక్కడైనా బీఆర్ఎస్ అడ్డుపడినా అది కాంగ్రెస్ రూపంలో టీడీపీకి మద్దతు లభించే అవకాశం లేకపోలేదు. సో ఎలా చూసుకున్నా టీడీపీకి తెలంగాణలో ఇప్పుడు రేవంత్ రెడ్ కార్పెట్ పరిచారు. దీనిని సద్వినియోగం చేసుకుంటే ఆ పార్టీకి భవిష్యత్తులో మేలు జరగడం ఖాయమన్న వాదన బలంగా వినిపిస్తుంది. మరోవైపు తెలంగాణలో టీడీపీ పూర్వ వైభవం దిశగా పయనిస్తే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పిలుపుతో బీఆర్ఎస్ లో ఉన్న పలువురు మాజీ టీడీపీ నాయకులు తిరిగి సైకిల్ ఎత్తుకేందుకు రెడీగా ఉన్నట్లు విశ్లేషణలు వినిపించడం గమనార్హం. ఏదేమైనా రేవంత్ ప్లాన్ భవిష్యత్తులో కాంగ్రెస్ కు కలిసొచ్చేలా ఉండగా బీఆర్ఎస్ కు మరోసారి రిటర్న్ గిఫ్ట్ తప్పదన్నట్లునే చర్చలు జరుగుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.